నమస్తే అండి. ఈ మధ్యలో సీఎస్‌సీవీఎల్‌ఈ అనేది డెలివరీ చేస్తుంటే సీఎస్‌సీవీఎల్‌ఈ డెలివరీ యాప్‌లో డెలివరీ చేస్తుంటే మనకు డెలివరీ అవ్వడం లేదు. అవి ఎందుకనంటే మనకు ఒక్కసారి దీనికి కూడా అగ్రీమెంట్ అనేది ఉందండి. అగ్రీమెంట్‌లో మనం ఏమైతే సిలిండర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇంతకుముందు స్కాన్ చేసి డైరెక్ట్ డెలివరీ చేస్తే ఎన్నంటే అన్ని డెలివరీ అయ్యేటివి. బట్ ఇప్పుడు అవ్వటం లేదు. దానికి కారణం ఏంటంటే ఇంక మీరు ఇక్కడ క్రియేట్ ఎస్టీఓ ఒకటి ఫస్ట్ మనము ఇప్పుడు ఫస్ట్ ఎవ్రీ మంత్ అనేది ఈ చెక్ లిస్ట్ అనేది మనం వాళ్ళ దగ్గర ఈ చెక్ లిస్ట్ అనేది కంపల్సరీ చేయాలండి. ఈ చెక్ లిస్ట్ చేశాకనే ఎవ్రీ మంత్ మనం ఒకసారి చెక్ లిస్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఎస్టీఓ కాడ టిక్ చేసుకొని మనకి ఏ సిలిండర్స్ అయితే కావాలో ఆ సిలిండర్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి. సీఎస్‌సీవీఎల్‌ఈ ఇక్కడ 14.2 kg ఎగ్జామ్టెడ్ ప్యాకేజ్ ఫర్ సీఎస్‌సీవీఎల్‌ఈ అని ఉంది. ఈ మెటీరియల్ కోడ్ మనం యాడ్ చేసుకుందాము. ఇక్కడ యాడ్ చేసుకున్నాక డైరెక్ట్ ఇక్కడ క్వాంటిటీ అడుగుతుందండి. క్వాంటిటీ అనేది డైరెక్ట్ మీకు వాళ్ళకి ఎన్ని సిలిండర్లు అయితే వాళ్ళు పంపిస్తున్నారో ఆ సిలిండర్లు ఎస్టీఓ క్రియేట్ చేసేయండి. క్రియేట్ చేసేసుకొని ప్లేస్ ఆర్డర్ అనండి. ప్లేస్ ఆర్డర్ అన్నాక మనకు ఇది సేల్ ఆర్డర్ బుక్ అయిందండి. ఈ సేల్ ఆర్డర్ని మనం ఎస్డిఎంఎస్లో కన్ఫర్మ్ చేయాలి. అది ఎలా కన్ఫర్మ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఎస్డిఎంఎస్లో మనకు ఇప్పుడు ఆ ఎల్పిజి ఐడి సిఎస్సి ఎల్పిజి ఐడి ఏంటి అనేది మనకు కొంతమంది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే సిఎస్సివీఎల్‌ఈ డెలివరీ బాయ్ అని క్రియేట్ చేసామో దాంట్లో పార్ట్నర్ సైట్లోకి వెళ్ళండి. పార్ట్నర్ సైట్లోకి వెళ్ళేసి ఏజెన్సీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి మన డెలివరీ బాయ్స్ పేర్లు అయితే వస్తున్నాయండి. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ సిఎస్సివీఎల్‌ఈ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్ళండి. సిఎస్సివీఎల్‌ఈ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి డెలివరీ బాయ్ సిఎస్సివీఎల్‌ఈ అని ఉంది. ఇక్కడ ఇతని ఎల్పిజి ఐడి అనేది అయితే ఇక్కడ మనకు ఇటు లాస్ట్కి వస్తుంటే సైడ్కి వస్తే ఇక్కడ ఎల్పిజి ఐడి ఉంటుందండి. దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ మనం రిలేషన్షిప్లోకి వెళ్దాము. ఇక రిలేషన్షిప్లోకి వెళ్ళేసి ఎల్పిజి ఐడిని ఇక్కడ పేస్ట్ చేసేయండి. డైరెక్ట్ టిక్ చేసేయండి. టిక్ చేశాక మనకి ఇలా ఈ స్క్రీన్ అయితే వస్తుందండి. ఈ స్క్రీన్లో మనకి ఇక్కడ డైరెక్ట్ సిఎస్సివీఎల్‌ఈ ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని ఉంటుందండి. ఇక్కడ చూడండి స్టాక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లో క్లిక్ చేయండి. చెక్ చేశాక ఇక్కడ చూడండి మనకు సేల్ ఆర్డర్ అనేది క్రియేట్ అయింది. ఈ సేల్ ఆర్డర్ అనేది ఇదే అండి. ఈ సేల్ ఆర్డర్ని మనం ఇక్కడ ఓపెన్ చేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టడం. సబ్మిట్ కొట్టాక మనకు అక్కడ స్టాక్ అనేది యాడ్ అయిపోతుందండి. ఓకేనా? ఇలా మనం అక్కడ ఆల్రెడీ నేను ఇవరకు క్రియేట్ చేశాను కాబట్టి ఇంకా సేల్ చేయలేదు, దానివల్ల ఎర్రర్ వచ్చింది. ఇలా సబ్మిట్ చేసేసుకుంటే మీకు అనేది డెలివరీ అనేది